జోహార్ కోట శ్రీనివాసరావు గారు, అమర్ రహే కోట శ్రీనివాసరావు గారు. కొంచెం పులేమని చెప్పండి సార్. అమర్ రహే కోట శ్రీనివాసరావు గారు, అమర్ రహే కోట శ్రీనివాసరావు గారు, అమర్ రహే కోట శ్రీనివాసరావు గారు, అమర్ రహే కోట శ్రీనివాసరావు గారు. జోహార్ కోట శ్రీనివాసరావు గారు, కోట శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు బహుముఖ నట సార్వభౌమంగా మనందరికీ కూడా పరిచయం. భారతీయ జనతా పార్టీ యొక్క శాసన సభ్యులుగా 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ వాణి వేడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్భయంగా ప్రకటించిన వ్యక్తిగా, మన దేశ సంస్కృతి పరిరక్షణ కోసం, అలాగే అనేక రకాల విషయాలు, హిందుత్వానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా భయం అనేది లేకుండా చలనచిత్ర పరిశ్రమలో మాట్లాడిన వ్యక్తి. అనేక రకాల విషయాల పట్ల జరుగుతున్న తీరుని ఆయన నిర్భయంగా మాట్లాడి అనేక మంది ఆయన్ని కోపానికి కూడా గురవ్వటం జరిగింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సంబంధించిన అంశాన్ని ఆయన మాట్లాడటం జరిగింది. చాలా సార్లు నువ్వు దేశ ద్రోహమైన విషయాలు మాట్లాడుతున్నావు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి నిర్భయంగా మాట్లాడటం. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమని రక్షించడం కోసం తెలుగు వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే విషయాన్ని, క్యారెక్టర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల నుంచి వలస తీసుకొచ్చే విధానాన్ని, దానికి అవసరం మేరకు తీసుకోవచ్చు, కానీ విచ్చలవిడిగా ప్రతి దానికి తీసుకొచ్చే తీరు ఏదైతే ఉందో దాన్ని కూడా తీవ్రంగా ఆయన మాట్లాడటం జరిగింది. అనేక మంది నిర్మాతలు, దర్శకులు ఎందుకు నీకు అవసరం మాట్లాడడానికి అంటే, నా కోసం నేను మాట్లాడలే, నాకు అన్ని లాంగ్వేజెస్ లో నాకు తగిన పాత్ర కోసం తీసుకెళ్తున్నారు. ఆ విధంగా పాత్ర దానికి ఉచితంగా ఉంటే ఆ విధంగా తీసుకెళ్లే అవకాశం, కానీ ప్రతి పాత్రకి తీసుకొచ్చే తీరు ఏదైతుందో ఆయన గట్టిగా నిలదీయటం జరిగింది. దాని కారణంగా ఆయన కొన్ని అవకాశాలు పోయి ఉండొచ్చు, కానీ ఆయన నిర్భయంగా మాట్లాడటం జరిగింది. చివరికి జూనియర్ ఆర్టిస్టులు, అలాగే ఏదైతే స్టంట్ చేసే ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళు కూడా పక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చే పద్ధతి ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్మాతతోనే మాట్లాడటం జరిగింది, ఇవి పత్రికా ముఖం కూడా రావటం జరిగింది. ఆ విధంగా మన వాళ్ళు, మన భాష, మన నటులు, నటీనటులు అందరూ కూడా వృద్ధి చెందాలి అని చెప్పి కోరుకొని ఆ విధంగా ముందుకెళ్లిన వ్యక్తి మన కోట శ్రీనివాసరావు గారు. ఆ విధంగా నటన సంబంధించిన అంశాన్ని మనకి బాబు మోహన్ గారు మనకు వివరించారు, అనేక రకాల విషయాలు చెప్పారు. దాంతో పాటు ఆయన సామాజిక స్పృహ, అనేక విషయాల పట్ల ఆయనకుండే దృక్పథం ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడిన మనకి తెలుస్తుంది. ఆ విధంగా ఆయన తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అనేక చోట్ల అనేక సార్లు మాట్లాడటం జరిగింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది, దేశానికి సంబంధించిన, ధర్మానికి సంబంధించిన మనందరికీ కృష్ణా జిల్లాలో పుట్టిన వ్యక్తి, మరి పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి సంస్మరణ సభకు ఈరోజు మనమంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఒక విలక్షణ నటుడైన ఆయన సినీ రంగంలో మరిచిపోలేని వ్యక్తిగా నిలిచిపోయారు. మరి వారి సంతాప సభకు చాలా మంది ప్రముఖ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, అలానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన సత్యకుమార్ యాదవ్ గారు, అలానే వారు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. మరి వారితో పాటు సాంబయ్య గారు కూడా, ప్రకాశం జిల్లా నుంచి సాంబయ్య గారు కూడా మాజీ శాసనసభ్యులుగా వారు కూడా ఇచ్చేశారు. ఇంకా చాలా మంది బీజేపీ నాయకులు, ఇప్పుడే జిల్లా బీజేపీ నాయకులు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, మరి మొట్టమొదటిసారిగా నన్నే మాట్లాడమని చెప్పారు.
నాకు తెలిసిన కోట శ్రీనివాసరావు గురించి 4 విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు మరి పక్కనే కంకిపాడులో జన్మించారు. మొట్టమొదటి కూడా నాటక రంగంలో బాగా రాణించిన వ్యక్తి. 1978లో వారు సినీ రంగంలో ప్రవేశించారు. అలానే వారి చివరి అహనా పెళ్ళంట సినిమా బిట్లేద్దామా అని అంటే ఎవరన్నా ఇది సంతాప సభ కదా, మరి అది చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటాం, సంతాప సభలో నవ్వుకుంటే ఏం బాగుంటుంది అని ఇది వచ్చింది. వాస్తవానికి నేనైతే దీన్ని సంతాప సభగా చూడాల్సిన అవసరం లేదు. కోట శ్రీనివాసరావు గారు ఒక సంపూర్ణ జీవితాన్ని, ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని వారు గడిపారు. దాదాపు 40 సంవత్సరాల వారి సినీ జీవన ప్రయాణంలో 3 తరాల వారిని అలరించారు, నవ్వించారు, విలనిజంతో భయపెట్టారు, నటనా కౌశల్యంతో అబ్బురపరిచారు. ఇన్ని రకాలుగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ సినీ వినీలాకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి. ఇప్పుడే మా దారే సాంబయ్య గారు చెప్పినట్టుగా భగవంతుడు ఆయన దగ్గరికి పిలిపిస్తే మనం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అటువంటి జీవితాల నుంచి ప్రేరణ తీసుకోవాల్సి ఉంది. అందుకనే దీన్ని ఒక జీవిత ఉత్సవంలాగా చేయాల్సి ఉంది. సంతాప సభలాగా జీవితంలో ఏది సాధించలేని వాడు, తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకోలేక వైఫల్యం చెందినవాడు సంతాప సభలు జరుపుకోవాలి. కానీ ఇన్ని కోట్ల మంది హృదయాన్ని దోచుకున్న వాళ్ళు, కొన్ని తరాలు గుర్తు పెట్టుకునేలాగా జీవించిన వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని ఒక ఉత్సవంలాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అనేక మంది మళ్ళీ అటువైపు చూసి వారి నుంచి ప్రేరణ పొందాలి. అది సంతాప సభ రోజులు ఉత్సవంగా ఉంటే బాగుండేది. నేను చెప్పినట్టుగా 3 తరాల పాటు, ఎందుకంటే దానికి కారణం ఉంది, ఎందుకు ఉత్సవంలాగా జరుపుకోవాలి. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల పాటు ఇంతమందిని అలరించి, ఇన్ని భాషల్లో నటించి, దాదాపు 750 భాషల్లో 50 చిత్రాల్లో 5 భాషల్లో నటించడం చిన్న విషయం కాదు. వారు మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు ఉదయభాని గారు చెప్పినట్టుగా 78లో అయితే, రెండో సినిమా అమరజీవి 83లో, అంటే 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. వారు చివరిగా దీంట్లో యాక్టివ్గా ఉన్నది 2010 దాకా, అంటే 83 నుంచి 2010 దాకా, అంటే 27 సంవత్సరాలు. 750 చిత్రాలు డివైడెడ్ బై 27 వేసుకుంటే సగటున సంవత్సరానికి 20. అటువంటి వ్యక్తి బహుశా ఆయన కఠోర పరిశ్రమకో లేదా ఆ నటనా కౌశల్యానికి మెచ్చి ప్రజలందరూ కూడా ఆనాడు ఆ సినిమాలు చూశారు. బాబుమోహన్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశక్తి లేదు. వీళ్ళు ఎవరికి డిస్ట్రిబ్యూటర్లు కొనాలంటే వీళ్ళిద్దరు ఉన్నారా, ఉంటే కొంటాము అనే రకంగా ఉండిందంటే ఆ వయసులో మేము చూసిన వాళ్ళం. కాబట్టి కోటా శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు లేదా ఇతర బ్రహ్మానందం గారు, కోటా శ్రీనివాసరావు గారు కాంబినేషన్ ఉందంటే అదే పనిగా ఆ సినిమాలకు వెళ్ళేవాళ్ళం, అదే పనిగా వాటిని చూసేవాళ్ళం. ఆనాడు యూట్యూబ్ లేదు, మళ్ళీ చూడాల్సిన అవకాశం ఉండేది కాదు. డబ్బులు పెట్టి రెండోసారి చూడాలని కోరిక మనసులో ఉన్నప్పటికీ కూడా డబ్బులు పెట్టి మళ్ళీ రెండోసారి సినిమాకి వెళ్ళి చూసే అవకాశం లేదు. ఇవాళ అయితే చూస్తాం కానీ సమయం దొరకట్లేదు, అది వేరే విషయం. అంతగా అందరినీ అలరించేవారు. ఈ వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచి కూడా అలరించి నిజంగా ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని కోటా శ్రీనివాసరావు గారు గడిపారు. దాని కారణంగానే వారికి 9 నంది అవార్డులు ఇచ్చినా, లేదా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో వారికి పద్మశ్రీతో ఆయనకి నిజంగా గౌరవించిన అవి ఇంకా చిన్నవనే చెప్పుకోవాలి. అటువంటి నటనా కౌశల్యాన్ని వారు చూపించారు. అదేవిధంగా ఈ సామాజిక విషయాల్లో కూడా ఏనాడు తన మనసులో విషయాన్ని చెప్పడానికి, సామాజిక రాజకీయ విషయాల్లో కానీ తను చెప్పాల్సిన విషయాన్ని గట్టిగా చెప్పేవారు. అనేక సందర్భాల్లో ఒకసారి ఒక హిందుత్వం అనే పదం వాడడమే ఏదో తప్పుగా చూస్తున్న రోజుల్లో కొంతమంది ఆనాడు వారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. హిందుత్వం అవునయ్యా, ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే, హిందుత్వం అనేది ఒక జీవన విధానం. మరి అది పాకిస్తాన్ అన్నారు, దీన్ని హిందుస్థాన్ అన్నారు.
వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మన దేశాన్ని వచ్చి హిందుస్థాన్ అనే సంబోధిస్తారు. మన ప్రధానులు కానీ మన ముఖ్యమంత్రులు కానీ మనం ఎవరైనా ఈ దేశంలో అయిపోయిన తర్వాత ఏదైనా కార్యక్రమం అయిపోయిన తర్వాత జై హింద్ అంటున్నాం. జై హింద్ అని చెప్పి దేశంలో రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంటున్నప్పుడు హిందుత్వం మాట్లాడడం, హిందుత్వం గురించి మా అనడం లేదా హిందుత్వాన్ని ఆచరించడం అది ఏదో తప్పుగా చూపిస్తున్నారంటే మీలో ఏదో మానసిక లోపం ఉందన్న విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. ఏనాడు దానికి సంకోచించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల్లో కూడా వారి ప్రజ్ఞతని, విజ్ఞతని, ప్రాప్త ప్రాలజ్ఞతని, స్థిత ప్రజ్ఞతని చాటారు. ఇన్ని రకాలుగా ఉండడం, ఒకరిలో ఉండడం అనేది చిన్న విషయం కాదు. మాధవ్ గారు చెప్పారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని. బహుముఖ ప్రజ్ఞాశాలి నిజంగా. అదేవిధంగా వారు అన్ని రకాల కూడా పాత్రలు పోషించడమే కాకుండా సామాజిక, రాజకీయ విషయాల్లో కూడా తన ఆలోచనల్ని ఏ మాత్రం సంకోచించకుండా ప్రజల పక్షాన ఉంది లేదా దేశం పక్షాన ఉందంటే చెప్పే ప్రయత్నం చేశారు. అంతటి జాతీయ భావం కూడా, సాంస్కృతిక వాదం, జాతీయవాదం కూడా కలిగిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు. ఇక రాజకీయ గురించి, సినిమాల గురించి అందరికీ తెలుసు. కోటా శ్రీనివాసరావు గారు సినిమాల్లో ఏ రకంగా నటించారు, ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు తన నటనా చాతుర్యం చూపారనే విషయాన్ని అందరూ తెలుసు. కానీ రాజకీయ రంగంలో కూడా వారు ఎమ్మెల్యే, శాసనసభ్యులుగా ఉన్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడిగా కూడా వారు పనిచేశారు. ఒకానొక సందర్భంలో నా మీద ఆయన కంప్లైంట్ చేశారు. బాబుమోహన్ కోట శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ ఇంకా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాని రోజుల్లోనే భారతీయ సిద్ధాంతం పట్ల వారు ఆకర్షితులై నాయకత్వం పట్ల విశ్వాసంతో బీజేపీలో చేరి ఆనాడు బీజేపీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయాలంటే ప్రచారం చేసేవారు. వాటిని అన్నింటి గుర్తించి భారతీయ జనతా పార్టీ ఇక్కడే విజయవాడ ఈస్ట్ నుంచి వారికి 99లో సీటు ఇవ్వడం, సీటు ఇచ్చిన తర్వాత వారికి గెలవడం, తర్వాత ఒక సమర్థవంతమైన శాసనసభ్యులుగా తాను నిరూపించుకునే ప్రయత్నం. ఒకవైపు సినిమాలు చేస్తూనే దీన్ని కూడా రెండు చేసి ఒక రాజకీయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆనాడు 5 సంవత్సరాలు. ఆ సందర్భంలో ఒకసారి వెళ్ళి నా మీద మా పార్టీ నాయకత్వానికి వారు ఒక ఫిర్యాదు చేశారు. మరి మా మధుకర్ జిల్లాగా ఆనాడు సంఘటన కార్యదర్శిలాగా వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నాకు రోజు ఫోన్ చేసి పిలిచారు. ఏంటయ్యా నీకు కోట శ్రీనివాసరావు గారికి? నాకు వారికి ఏముంటుంది సార్ అన్న. ఏంటో నువ్వు మిగతా ఎమ్మెల్యేలకు అందరికి ఫోన్ చేస్తున్నావట, వారికి ఫోన్ చేసి అడగట్లేదంట అన్నారు. దేనికి సార్ అన్న అంటే ఏమో నాకేం తెలుసు. ఆయన అన్నారు అప్పటికి బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. నువ్వే అడుగు అన్నారు. నేను వెళ్ళా. ఏంటి సార్, ఏంటి నా మీద ఏదో కంప్లైంట్ చేశారు మీరు వేణుగోపాల్ రెడ్డి గారికి, నేనేం చేశానని. అది కాదండి, మీరు అందరికి ఫోన్లు చేసి అదేదో ఇస్తామంటున్నారు, రోడ్లు ఇస్తామంటున్నారు, ఇల్లు ఇస్తామంటున్నారు, మరి నాకెందుకు చేయలేదు, నన్ను ఎందుకు అడగలేదు, నేను బీజేపీలో లేనా ఏంటి అని అడిగారు. ఎందుకంటే అప్పుడు నేను కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి అడిషనల్ పిఎస్గా పనిచేసేవాడిని. ఇది 2000 సంవత్సరం. అప్పుడే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం రావడం, దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో 500 జనాభా కలిగిన ప్రతి హ్యాబిటేషన్ కి రోడ్డు, రహదారి సౌకర్యం కల్పించాలని ఆనాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్న వెంకయ్య నాయుడు గారు, అటల్ బిహారీ ప్రధానిగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయి కొత్త పథకాన్ని తీసుకురావడం 60,000 కోట్లతో తీసుకొచ్చిన తర్వాత నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఇతర వాళ్ళకి కూడా అడిగితే చేసేవాళ్ళం. చేసి మీ నియోజకవర్గాల్లో ఏదైనా హ్యాబిటేషన్స్, రహదారి సౌకర్యం ఏంటి ఉన్నాయా, అవి ఉంటే కాస్త చేసి పంపండి. రాష్ట్రంలో ఎలాగూ చేస్తారు, కేంద్రం నుంచి కూడా మేము కాస్త ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తాము అని చెప్పేవాడిని. అదేవిధంగా ఇందిరా ఆవాస్ యోజన ఉండేది పేదలకి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించడానికి. దానికి అది కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కిందకి వస్తుంది కాబట్టి వాటిని కూడా అడగడం మొదలుపెట్టాం. మీరు కాస్త లిస్ట్ ఏదన్నా ఉంటే ఇవ్వండి, మేము ఇక్కడి నుంచి మంజూరు చేయిస్తాం, పేదలకు లబ్ధి జరుగుతుంది కదా, ఈ విషయం చెప్పా. మరి నన్ను ఎందుకు అడగలేదు అన్నారు. సార్ మీరు పట్టణ ప్రాంతంలో ఉన్నారు సార్, పట్టణ ప్రాంతాల్లో గ్రామాలు ఉండవు కాబట్టి మీకు రహదారులు అడగాలని మిమ్మల్ని కాదు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్న డాక్టర్ హరిబాబు గారు విశాఖపట్నంలో ఉన్నారు, వారిని అడగలేదు. డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఉన్నారు, వారిని అడగలేదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఫోన్ చేసి మీ నియోజకవర్గాల్లో లిస్ట్ ఇవ్వండి అని జరిగాను, రహదారుల కోసం, దీనికోసం. మీ దాంట్లో ఏంటి ఆలోచించారు. ఓ అదా, నాకు అర్థం కాలేదు. మరి అందరూ మా ఎమ్మెల్యేలు అక్కడ మాట్లాడుకుంటున్నారు లిస్టు అని, మరి నాకెందుకు చేయలేదు అనుకున్నాను. సరే ఏమనుకోవద్దు అన్నారు. అని తర్వాత అది కాదండి, పట్టణ ప్రాంతాల గురించి మాత్రం ఆలోచిస్తే, గ్రామీణ ప్రాంతాల గురించి ఆలోచిస్తే మరి పట్టణ ప్రాంతాల గురించి ఏంటి అన్నారు. నేను గిల్లు కోరుకుని సార్ నాకు తెలియదు సార్, గ్రామీణాభివృద్ధి శాఖ వరకు తెలుసు, మరి ఇక్కడ ఎలాగో రోడ్డు మున్సిపల్ లెవెల్లో వేస్తాయి కదా, మరి పేదలకి ఇల్లు, పట్టణ ప్రాంతాల్లో పేదలు ఉన్నారు కదా వారికి ఇల్లు. చాలా మంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి సౌకర్యాల కోసం వలసకు వస్తున్నారు కదా, వారి పేదలు ఉన్నారు కదా, మరి వారికి ఇల్లు ఏంటి అన్నారు.
అయితే నేను ఈ విషయంలో చాలా చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు అడిగిన తర్వాత నేను తర్వాత ఒక సందర్భంలో వెంకయ్య గారు చెప్పాను, సార్ ఈ రకంగా వచ్చింది, కాస్త ఆయన ఫిర్యాదు చేశారు వేణుగోపాల్ రెడ్డి గారికి, నేను వెళ్ళి సంజాయిషి ఇచ్చుకున్నాను, ఇది సార్ ఇది అని చెప్పాను. కానీ వారు ఒక మాట అడిగారు, సార్ పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇల్లు లేవు కదా అని. నిజంగా ఆ రోజు అది అడిగిన తర్వాత 2000 సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వచ్చి గ్రామాలకు ఇళ్ళ నిర్మాణం మొదలైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం తర్వాత వెంకయ్యనాయుడు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడడం, దాని తర్వాత బండారు దత్తాత్రేయ గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటున్నప్పుడు ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరుతో పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదలకు కూడా గృహ నిర్మాణం చేయడం కోసం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది అప్పటికే ప్రధానమంత్రి గారి ఆలోచనలో ఉందేమో నాకు తెలియదు, అప్పటికే ఆలోచించున్నారో నాకు తెలియదు. కానీ ఆనాడు ఈ తీసుకెళ్లిన తర్వాత ప్రధానమంత్రి గారితో నేరుగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడడం, దాని తర్వాత 2001లో వాంబే పథకం కూడా వచ్చింది. దాని కారణంగానే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో పేదలకు కూడా ఇళ్ల నిర్మాణానికి భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే అడిగిన కారణంగా ఈ పట్టణ ప్రాంతాల్లో పేదలకు వచ్చాయి. ఇవాళ దాని కారణంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పిఎం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ తీసుకొచ్చి ఇవాళ 1,30,00,000 మంది పట్టణ ప్రాంతాల్లోని పేదలకు నెత్తి మీద గూడు ఉండేలాగా చేశాడంటే దానికి ప్రధాన కారణం కోటా శ్రీనివాసరావు గారు చెప్పక తప్పదు. అందుకే నేను చెప్పిన వారికి విఘ్నత, వారి ప్రాప్త కాలజ్ఞత, స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి అని. అన్నాడు అనుమానం, మరి ఆలోచన రాలేదు. ఒక ఎమ్మెల్యే కావాలి, మరి నా నియోజకవర్గంలో ఉన్న పేదల గురించి ఎవరు పట్టించుకుంటారని వారు అడిగిన ఒక ప్రశ్న దాని తర్వాత ఒక కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఇన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అది కోటా శ్రీనివాసరావు గారితో అనుబంధం అలా ఉండేది. చాలా నేను చెప్తే చివరిసారిగా వారిని 2010లో వారి అబ్బాయి దుర్మరణం చెందినప్పుడు కలవడం జరిగింది. వెళ్ళా కాసేపు వెళ్ళి కూర్చొని చాలా బాధపడుతున్నారు, మాట్లాడొచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడేదని కానీ కుదరలేదు. 3 సంవత్సరాల నుంచి ఫోన్లో కూడా మాట్లాడడానికి కుదరలే. ఏదో ఇతర పార్టీ బాధ్యతలు చూస్తే ఇతర రాష్ట్రాల్లో ఉండడం అది ఎందుకో అవకాశం రాలేదు. తర్వాత బాబు మోహన్ గారు బీజేపీకి వస్తే బీజేపీలో ఏ రాష్ట్రాల్లో పనిచేస్తే అక్కడ తెలుగు జనాభా ఎక్కడ ఉండి కూడా తీసుకెళ్లే వాళ్ళం. అది కేరళ అయినా, కర్ణాటక అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఢిల్లీ అయినా, చివరికి అండమాన్లో కూడా బాబు మోహన్ గారిని వాడడం జరిగింది. ఎందుకంటే బాబు మోహన్ గారిని పార్టీ తీసుకొచ్చింది కోటా శ్రీనివాసరావు గారు. ఆ రకంగా కూడా బీజేపీకి ఆనాడు లాభం జరిగింది. 2000 నాకు పార్టీ మంత్రిగా ఈ రాష్ట్రంలో బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి ఒకసారి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందామని అనుకుంటున్నాను. కానీ 4-5 సందర్భాల్లో అనుకోవడం, వారికి అనారోగ్యం, వెళ్దాం కుదరకపోవడం, కానీ చివరిగా చూసే అవకాశం లేకుండా వారు ఈ విషాదకరమైన వార్త వినాల్సిన అవసరం ఉంది. దీంట్లో మొత్తంగా ఎక్కువ నష్టపోయింది ఎవరయ్యా అంటే, దానికి ముందైతే ఆయన అభిమానించి అందరూ నష్టపోయి ఉంటారు. కానీ 1 సంవత్సరం కాలంగా ఎక్కువ నష్టపోయింది వారి మరణం కారణంగా అంటే నేను ప్రధానంగా. ఏం సంబంధమయ్యా, బంధువు కాదు, ఏం కాదు, ఒక పార్టీలో ఉన్నారు అంతే కదా అని కాదు. ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చాలా ఎక్కువ నష్టపోయాను. ఆయన ఇవాళ నటిస్తూ ఉంటే, ప్రజల్ని నవ్విస్తూ ఉంటే, ప్రజలు అనారోగ్యం బాధ పడే అవకాశం ఉండేది కాదు. నాకు హెల్త్ బడ్జెట్ కూడా తగ్గేది. మరింత ప్రభావవంతంగా నేను పనిచేసి చూపించే అవకాశం ఉండేది. ప్రజలు నవ్వుతూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, అనారోగ్యం లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర కాస్త మార్కులు పడేవి. మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి దగ్గర సత్యకుమార్ మంత్రిని చేశాము, ఆరోగ్య శాఖ మంత్రిగా మార్పు తెచ్చానని అవకాశం ఇవ్వకుండా నాకు కూడా శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు. అయితే వారు నటించిన చిత్రాలు మనం వాటి గురించి మాత్రం మన పిల్లలకి చెప్పాల్సింది. ఇవాళ వారు ఈ కామెడీలో కూడా అసభ్యత ఎక్కువ ఉంటుంది. ఆనాడు వాళ్ళని చూస్తే ఆ పాత్రలోకి ప్రకాయ ప్రవేశం చేసి వారి నటించిన విధానం అవి మన ఈ భావితరాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు వారికి సద్గతులను కలిగించాలని కూడా కోరుకుంటూ, వారి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న వారి విశేషమైన అభిమానులకు కూడా సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.